Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. మొత్తానికి మరోడు అమ్మాయిని తెచ్చేశాడు. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. రా శాస్త్రి, రేపు 5వ దశకు ప్రిపేర్ చేయి. అలాగే. ఇవిగో ఇంకా కావాలంటే లోపలున్నాయి, ఓకేనా? వెళ్ళు. ఏంటి నీ ప్రాబ్లం? మాది చాలా చిన్న అందమైన ఫ్యామిలీ. మా అమ్మ నాన్న వాళ్ళది లవ్ మ్యారేజ్, అందువల్ల బంధువులు ఎవరూ లేరు. 6 months బ్యాక్ నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది. అప్పుడు నేను కోమాలోకి వెళ్ళిపోయాను. ఈ మధ్యనే కోమాలోంచి బయటకు వచ్చాను. ఆ రోజు Slowly open your eyes. Slowly open your eyes. Slowly open your eyes. వాళ్ళెవరు డాక్టర్? నన్నే చూస్తున్నారు. వాళ్ళు పేషెంట్స్. ఏమైంది? ఏం లేదు. రేపే నేను డిశ్చార్జ్ చేస్తాం. నిన్నే ఆటో ఆటో ప్యాసింజర్స్ ఉన్నారుగా, వెళ్ళండి. అలా నేను పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నానని నన్ను తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ కూడా అందరూ నన్ను పిచ్చిదానిలాగానే చూశారు. కానీ ఒక గాడ్ బాబాయ్ మాత్రం నాకు మొదటి నుంచి సాయం చేశారు. అతని ఫోన్తోనే నేను మీకు కాల్ చేశాను, కానీ అది వేరే గాడ్ లాక్కున్నాడు. అతని నుంచి తప్పించుకొని పారిపోతుండగా మీరు వచ్చారు. అవునా? ఇక్కడ దయ్యాలు కనబడుతున్నాయా? ఇక్కడ చాలా ఉన్నాయి. చెప్పెత్తుకో చాటెత్తుకో చెమ్ము నిండా నీళ్ళెత్తుకో, చెప్పెత్తుకో చాటెత్తుకో చెమ్ము నిండా నీళ్ళెత్తుకో. ఇక్కడ నిజంగా ఆత్మలున్నాయా? లేవు. ఇంటి చుట్టూ చాలా ఆత్మలున్నాయి, కానీ లోనికి రాలేకపోతున్నాయి. మనం చేసే ఈ యాగం భంగం కాకుండా ఉండేందుకు ఈ ఇంటి చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశాం. లేకపోతే ఆత్మలోకాన్ని చేసే ఈ యాగం మధ్యలో భంగం చేయడం కోసం ఆత్మలన్నీ ప్రయత్నిస్తూ ఉంటాయి. ఓకే, 5వ దశ స్టార్ట్ చేద్దామా? పంచభూతాల్లో ఇది చివరి దశ.
మమేకం పూర్తయింది. ఇలాగే ఎలాంటి అడ్డంకులు లేకుంటే మిగతా దశలు కూడా పూర్తి చేయొచ్చు. ఎవర్రా తమ్ముంటే ముందుకొచ్చి కొట్టండి రా. అందరూ దగ్గరికి రండి. జీతం సమయానికి మీరు రాకపోయి ఉంటే మా పరిస్థితి ఏంటి సార్? ఇంత ఫులిష్గా ఈ యాగాన్ని ఎలా మొదలు పెట్టారు? నేను రావడం కాస్త ఆలస్యమై ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? అంచనా వేయడానికి కూడా ఆధారాలేవి ఉండేవి కావు. అయ్యిందేదో అయిపోయింది. ఈ యాగాన్ని ఇంతటితో ఆపేద్దాం సార్. కుదరదు. ఈ యాగాన్ని మధ్యలో ఆపరాదు. అలా ఆపితే దాని పర్యావసారం ఊహించడం కూడా కష్టమే. తప్పదు, దీన్ని పూర్తి చేయాల్సిందే. అసలు ఏమైంది సార్? ఆత్మలన్నీ వీళ్ళని ఆపడానికి ఎందుకు ట్రై చేస్తున్నాయి? ఈ విశ్వంలో ప్రతి చర్యకి కొన్ని నిర్దిష్టమైన హద్దులుంటాయి. వాటి నియమాల ప్రకారం వాటి హద్దు మీరినంత వరకే ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే వాటి హద్దు మీరుతామో అప్పుడు ప్రకృతి ప్రళయ కోపాగ్నికి బలి కావాల్సిందే. మరేం చేద్దాం డాక్టర్? వేరే మార్గం లేదు. ఈ యాగాన్ని పూర్తి చేయాల్సిందే. ఇక నుండి నేను కూడా మీతో నుండి ఈ యాగాన్ని పూర్తి చేసి వెళ్తాను. సందీప్, ఇంకో 10 days వరకు నా అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేయి. మీరేమన్నా చేసుకోండి సార్, నేనైతే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఒక్క రోజు కూడా ఉండలేను. దీనమ్మ జీవితం. ఆటోలోకి ప్యాచ్లు వేసుకున్నా బతకొచ్చు. నిన్ను మొదటి రోజు చూసినప్పుడు అనుకున్నాను రా నువ్వు మధ్యలో వెళ్ళిపోతావని, కానీ ఇన్ని రోజులు ఉంటావు అనుకోలేదు. బాబు థ్యాంక్స్, బయలుదేరు. శాస్త్రి, అలా కుదరదు. ఇతని స్థానంలో వేరొకరిని భర్తీ చేయాల్సిందే. అసలేంటి నీ ప్రాబ్లం? ప్రాబ్లం అని సింపుల్ గా అంటారేంటి సార్? ప్రాణాలు పోయేలాగా ఉన్నాయి. ఆస్తి కోసం ప్రాణాలు అడ్డు పెట్టచ్చు, కానీ ప్రాణాన్ని పణంగా పెట్టలేం సార్. చనిపోతావేమోనని భయంతో వెళ్ళిపోవాలనుకుంటావు, అంతేనా? నీ నాలెడ్జ్కి అర్థమయ్యేలా చిన్న విషయం చెప్తాను విను. ఒక ఊరిలో ఎంతోమంది జాతకాలు చూసి వాళ్ల జనన మరణాలు గ్రహించి చెప్పే గొప్ప జ్యోతిష్కుడు ఉండేవాడు. అతనికి ఒకరోజు ఒక సందేహం వచ్చింది. అందరి జనన మరణాలు నాకు తెలుస్తున్నాయి కదా, మరి నా జాతకం ఎట్లుందో తెలుసుకుందామని తెరిచి చూస్తే రేపు మధ్యాహ్నం ఫలానా సమయంలో చనిపోతామని
రాసుంది. చావు నుంచి తప్పించుకోవడానికి అతనికి తెలిసిన రకరకాల ప్రయత్నాలు చేసి మృత్యువు అతన్ని సమీపించలేనటువంటి ప్రదేశంలో కూర్చొని సమయాన్ని లెక్కిస్తుండగా ఆ టైం దగ్గరకొచ్చింది. ఇప్పుడు ఏమవుతుందోనన్న టెన్షన్లో అతను గుండె చనిపోయాడు. సో మనకు మృత్యువు సమీపిస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నా సరే అది జరక్క మానదు. అంతెందుకు, నయాగారా ఫాల్స్ లోకి 3 సార్లు దూకి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించుకున్న అతను ఒక చిన్న ఆరెంజ్ తొక్కపై కాలు జారి పడి చనిపోతాడని ఎవరు నవ్వించారా? కానీ ఒక్క విషయం, ఇక్కడే ఉంటే కనీసం బతికే ఛాన్స్ ఉందేమో, కానీ బయటికెళ్తే మాత్రం గ్యారంటీగా చేస్తాం. సార్, ఈ ఇంట్లోకి రాకముందు పైంట్లో ఉండేటి ఈ కొంపలోకి వచ్చిన గుండెలోకి వచ్చాయి సార్. ఇప్పుడు మీరు చెప్పిన మాటలకి నా నెత్తిలోకి వస్తున్నాయి సార్. ఏంట్రాది? ప్రాణాలు భయ్యా, ప్రాణాలు. మూలధనంలో మొదలై శాస్త్రానికి చేరింది. పాపారావు, డాక్టర్ నెక్స్ట్ ఏం చేద్దాం? ఈ రోజుకి రెస్ట్ తీసుకోండి. రేపటి నుంచి మిగిలిన యాగాన్ని పూర్తి చేద్దాం. గుడ్ నైట్, టేక్ కేర్. శరణు శరణు తల్లి, సృష్టి అంతటికి ఊపిరి నువ్వే. జయము 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 తల్లి, దారికాయ నావే. భయము 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 మాలో తీసివేయవే శక్తి స్వరూపిణి. వరము వరము వరములిచ్చ తల్లి, జాడ చూపరావే. అంతర్వేదమే మాకు అష్టోత్తరం, అంతర్వేదమే మాకు బ్రహ్మాస్త్రము, అంతర్వేదమే మాకు వజ్రాయుధం, అంతర్వేదమే మాకు దిశను చేర్చే దివ్య తారక మంత్రం. శరణు 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 తల్లి, సృష్టి అంతటికి ఊపిరి నువ్వే. జయము 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 తల్లి, దారికాయ రావే. యాగాలు అన్నీ చావుకి ఎదురే వెళ్ళి, చదివితివే చరణాలు అన్నీ దయకే కల్పవల్లి. క్షణ క్షణము ఒక రణముగా మారి మేమే భీతిల్లి, అడుగడుగున ఈ అంతరాయమును అంతం చేయవ తల్లి. మరణాన్నే ఎదురించి మేము ముందడుగే వేశాములే, మరి ప్రతి అడుగున ప్రాణాలు తీసే యమ భాషాలే దారేగా. జనర్వేదమే మాకు అష్టోత్తరం, అంతర్వేదమే మాకు బ్రహ్మాస్త్రము, అంతర్వేదమే మాకు వజ్రాయుధం, అంతర్వేదమే మాకు దిశను చేర్చే దివ్య తారక మంత్రం. శరణు 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 తల్లి, సృష్టి అంతటికి ఊపిరి నువ్వే. జయము 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 తల్లి, దారికాయ రావే. చేరేన మాకు మార్గం చూపరావే. వేదాన్నే వల్లించగా ఆత్మను బంధించవే. అష్టమ యజ్ఞం పూర్తవగానే అంతిమ విజయం నీవే. రక్కసి మూకను ముక్కలు చేసి చరణేను విడిపించవే. వేదననే తీర్చేది మాకు వేదమంతమే తాళపత్రము. రేపటి రోజుకు ఆశలు చూపే సూర్యకిరణము దివ్య తేజవంతర్వేదమే మాకు అష్టోత్తరం, అంతర్వేదమే మాకు బ్రహ్మాస్త్రము, అంతర్వేదమే మాకు వజ్రాయుధం, అంతర్వేదమే మాకు దిశను చేర్చే దివ్య తారక మంత్రం. శరణు 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 తల్లి, సృష్టి అంతటికి ఊపిరి నువ్వే. జయము 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 తల్లి, దారికాయ నావే. భయము 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 మాలో తీసివేయవే శక్తి స్వరూపిణి. వరము వరము వరములిచ్చ తల్లి, జాడ చూపరావే. అంతర్వేదమే మాకు అష్టోత్తరం, అంతర్వేదమే మాకు బ్రహ్మాస్త్రము, అంతర్వేదమే మాకు వజ్రాయుధం,
హలో, మా వాళ్ళందరూ పడుకున్నారు. మీ గురుగారిని తీసుకుని వెంటనే వచ్చేయి. మరి పేమెంట్ ఎవడెత్తాడు? పని అయిపోతే 3 ఎంత ఇస్తారు. జల్దీ వచ్చేయండి. అయితే ఫోన్ కట్ చేసి లోపే మీ ముందు ఉంటాం. ఇప్పుడు వచ్చేసారు. మా వాళ్ళందరూ పడుకున్నారు. వాళ్ళు వేసిన కూడా పని అయిపోవాలి గురుజీ. ఇంకేం డిస్టర్బ్ కాదు కదా మధ్యలో? అసలు ఏం డిస్టర్బెన్స్ ఉండదు గురుజీ. గంజు మోసూజీ బయటికి వెళ్ళి అక్కడే ఉండి మంత్రాలు చదువు. సుసు సుసు మోసీసీ కా సుసు. ఎస్, అక్కడే ఉండి చదువు. బయట దయ్యాన్ని బయటికే పంపించు, నేను లోపల దయ్యాన్ని బయటికి పంపిస్తా. లల్లా లల్లా మోసుషి లల్లా. గురుగారు దివ్యాంగ కనిపించిందా? మోసుషి లల్లా, నా మోసుషి లల్లా. గురుగారు మంత్రం అది కదండి. చూసు చూసు మోసుక చూసు. లల్లా 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 అమ్మ లల్లా అమ్మ అమ్మ. గురుగారు దేవి వచ్చినట్టుంది. సీసా పట్టానా పట్టి కట్టేద్దామా? అరే ఎదవా, అదేమన్నా గేదెనుకున్నావురా? కట్టేసి పాలు పిండుకోవడానికి దయ్యం రా, రక్తం తాకుతుందిరా. అయ్యి బాబు, నాకు ఇటుకెట్టి మట్టి సంబంధం లేదండి. 500 రూపాయలు ఇస్తానంటే వచ్చానండి. నన్ను వదిలేండి, మీకు దండం పెడతానా? మన శాస్త్రి ఎంత పని చేసావు? మోసూసి ఎంత భయపడ్డాడు తెలుసా? మూసుకోరా, నీ మూసిజీ పెద్ద దొంగ స్వామీజీ అని నాకు ముందే తెలుసు. అందుకే శాస్త్రి చేత చిన్న నాటకం ఆడించాను. మోసూజీ, మా నాన్న కళ్ళకి వచ్చే వజ్రకం చెప్పిన అంతా చూసేనా? అంతా చూసేరా బండబాబు. నువ్వు మీ నాన్నకి పిండం కూడా పెట్టమని నాతో మీ నాన్న చిన్న అబద్ధం ఆడించాడు. మరా నిధి? నిధి లేదు, నిమ్మకాయ బద్దా లేదు. బీట్ బీట్ గవార్, చక్కెర మే బార్, ఇడ్లీ మే సాంబార్. మనం పరార్ పదరా. రేయ్ పాపి, డాక్టర్ గారు చెప్పిందంత గుర్తుందిగా? ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండు. ఉంటాలే. నా సారా ప్యాకెట్లు ఎక్కడున్నాయో ఏమో. వస్తే నేను నా ఇంట్లో వస్తే శాస్త్రి గారు బయట పడేస్తాడు. ఇక్కడెక్కడో పెడతాను, అప్పుడప్పుడు తాగిపోతాను. బసుక చీకటిలో ఏ చెట్టెనక నిన్ను దాచి పెట్ట, అప్పుడప్పుడు వచ్చి నేను తాగిపోతా. ఎవరే పాపరోజు అట్లా చంపేస్తాను ఇక్కడ. గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్ డాక్టర్. చాలా విచిత్రంగా ఉంది. టిఫిన్ చేయడానికి కుర్తిగడిగేదిలో ఎప్పుడు ముందుండేవాడు, ఈరోజు నేను ఇంకా రాలేదు. ఉదయం నుండి ఎటు వెళ్ళాడు కనిపించడం లేదు. ఏముంది, చెప్తే మనం పంపేయమని చెప్పకుండా వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడెలా? అతని ప్లేస్లో వేరే వాళ్ళని ఫిల్ చేయడం కుదురుతుందా? కుదరదు. పంచభూతాలతో తమ తమ ఆత్మలను మమైకం చేసుకోగలిగిన వారు మాత్రమే ఈ యాగంలో పాల్గొనగలరు. అలా కాకుండా వేరే వాళ్ళెవరైనా ప్రయత్నిస్తే కాస్త అటు ఇటు అయినా సరే వాళ్ళు పిచ్చివాళ్లుగా మారే ఛాన్స్ ఉంది. అందుకని పాపారావు ఎక్కడున్నా సరే వెతికి తీసుకురావాల్సిందే. కష్టం డాక్టర్, అతను దొరకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాడు తన రెగ్యులర్ ప్లేస్లో అయితే ఉండడు. ఒకవేళ ఉన్నా తను మళ్ళీ మనతో రాడు. సో మనం వేరే మార్గం వెతుక్కోవడం మంచిది. ప్రయత్నిద్దాం.